నేనండి మీ కొండదర్రాజు. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈ సంవత్సరం అయితే జీడి తోటలు అనేవి చాలా పూత వచ్చేయండి. కరెక్ట్గా జనవరి నెల వచ్చిందంటే పూత అన్నది చాలా పుష్కలంగానే వస్తుందండి. అలాగే తోటలో నుంచి వెళ్తే మాత్రం, నడుచుకుని వెళ్తే మాత్రం ఈ పూత ఉంది కదండి, ఈ పూత నుంచి వచ్చే సువాసన మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి రైతుకి ఈ వాసన తెలుస్తుంటుంది, అంటే వాసన చాలా బాగుంటుందండి. అలాగే ఈ జనవరి లాస్ట్ అయిపోయింది, ఫిబ్రవరి నెల వస్తుంది అనుభూతికి ఎక్కువగా మన చిన్న చిన్న పింజులు దిగుతాయండి. దిగిన తర్వాత ఆ తర్వాత ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత ఎండింగ్ చేసి ఎక్కువగా కోప అన్నది కాస్తండి. అప్పుడు మాత్రం చాలామంది ఏంటంటే ఎక్కువ ఏరుకోవడానికి అన్నది వెళ్తారండి పిక్కలు. చాలా బాగుంటుందండి. వీలు కుదిరితే అది కూడా పెద్ద వీడియో తీసి పెడతానండి. జీడి తోటలకి పూత వచ్చే ముందు ఏం చేస్తారంటే, పోస్ట్గా ఉన్న ఆకులు, పాత ఆకులు అనేవి రాలిపోతాయండి. అప్పుడు కొత్తగా లేత ఆకులు అనేవి వస్తాయండి. చిన్న చిన్న బోడ అన్నది పొడుస్తుంది. పొడిసిన తర్వాత ఒక అంగుళం దాకా ఏంటంటే లేత పూత అన్నది వస్తుందండి. ఒకసారి మీరు చూడండి, ఇది లేత పూత అండి. ఇంకా కొంచెం ఒక జానడు పూత అయిన తర్వాత ఏమవుతుందంటే, టీ దోమ, రసం పీల్చే పురుగులు అనేవి అది ఇక్కడ కొంచెం తీగ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఈ పూతని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఎక్కువగా ఆ టీ దోమలో రసం పీల్చే పురుగులు పట్టాయంటే ఎక్కువగా పూత కూడా మాడిపోయే అవకాశం ఉందండి. ఎక్కువ కోపం అనేది దిగదు.